ఇక డీటెయిల్స్ చూద్దాం. రాయలసీమ ఎత్తిపోతల పనులపై ఏపీ ప్రభుత్వానికి మరోసారి షాక్ ఇచ్చింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. తమ ఆదేశాలను పట్టించుకోకుండా పనులు చేస్తుండటంతో జగన్ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే పనులు ఆపాలని చెప్పింది. ఎన్జీటీ ఆదేశాలకు విరుద్ధంగా పనులు చేపడితే జైలుకు పంపుతామంటూ ఏపీ సీఎస్ ను హెచ్చరించింది ఎన్జీటీ చెన్నై ధర్మాసనం. పర్యావరణ అనుమతులు లేకుండా పనులు జరపొద్దని గతంలోనే ఎన్జీటీ ఆదేశాలిచ్చింది. ఎన్జీటీ ఆదేశాలు ఉల్లంఘిస్తూ పనులు చేస్తున్నారంటూ పాలమూరు జిల్లా రైతు గవినోళ్ల శ్రీనివాస్ మరోసారి ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఎత్తిపోతల పనుల తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కృష్ణానది యాజమాన్య బోర్డును ఆదేశించింది ఎన్జీటీ. తదుపరి విచారణను జూలై 12కు వాయిదా వేసింది. ఏపీ ప్రాజెక్టులపై స్పందించారు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కడితే చర్యలు తీసుకుంటామన్నారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాంతానికి కృష్ణా బోర్డు బృందాన్ని పంపిస్తామని, పనులు జరుగుతున్నాయో లేదో కమిటీ పరిశీలిస్తుందన్నారు షెకావత్. ఏపీ అక్రమ ప్రాజెక్టులపై ప్రతిపాదనలు, టెండర్ల నుంచి పనులు జరుగుతున్న తీరుపై వరుస కథనాలు ప్రసారం చేసింది V6. ఫోటోలతో సహా వార్తలు ప్రచురించింది వెలుగు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు. ఎన్జీటీ ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఏపీ సర్కార్ పనులు వేగవంతం చేయటంపైన ప్రస్తుతం సర్కార్ స్పందించలేదు. పాలమూరు జిల్లా రైతు గవినోళ్ల శ్రీనివాస్ ఈ ఇష్యూపై మరోసారి ఎన్జీటీ తలుపు తట్టారు. పర్యావరణ అనుమతులు లేకుండా పనులు చేస్తున్నారని ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పనులు వెంటనే ఆపేయాలని ఆదేశించింది ఎన్జీటీ. ఆదేశాలకు విరుద్ధంగా పనులు చేపడితే జైలుకు పంపుతామంటూ ఏపీ సీఎస్ ను హెచ్చరించింది. ఎన్జీటీ ఇచ్చిన స్టేను ఉల్లంఘించి ఏపీ పనులు చేపడుతోందన్నారు రాష్ట్ర మంత్రులు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఎంత దూరమైనా వెళ్తామన్నారు. ఏపీ జల దోపిడీని అడ్డుకుంటామన్నారు. పదవుల కోసం పెదవులు మూసుకున్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. తెలంగాణ నీటి వాటా నుంచి చుక్క నీరు కూడా వదులుకునే ప్రసక్తే లేదన్నారు రాష్ట్ర మంత్రులు. ఏపీ జలదోపిడిని అడ్డుకుంటామన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. ఇంటి దొంగల్ని, నీళ్ల దొంగల్ని పాతరేస్తామన్నారు. దాదాగిరి, గూండాగిరి నడవదని హెచ్చరించారు నిరంజన్ రెడ్డి. దాదాగిరి చేస్తాం, గుండాగిరి చేస్తామంటే ఇప్పుడు నడవదు. ఇంటి దొంగల్ని పాతరేస్తాం, నీళ్ల దొంగల్ని, పరాయి ప్రాంతం వాళ్ళైనా సరే నీళ్ల దొంగల్ని కూడా పాతరేస్తాం. ఒక్క చుక్క నీటిని కూడా పక్కకు వదిలే ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితులలో ఈ జల రక్షణ కోసం, జల సంరక్షణ కోసం ఎంత దూరమైన పోవడానికి మేము సిద్ధమే. వైఎస్ రాజశేఖర రెడ్డి అసలు నీళ్ల దొంగ అయితే జగన్ అంతకు మించిన గజ దొంగ అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. ఎన్జీటీ ఇచ్చిన స్టేను ఉల్లంఘించి ఏపీ పనులు చేపడుతోందన్నారు. అసలు నీళ్ల దొంగ రాజశేఖర రెడ్డి, ఇవాళ అంతకు మించిన గజ దొంగ జగన్మోహన్ రెడ్డి అని చెప్పాల్సిన మీరు ప్రభుత్వం పైన దాడి చేస్తారా? ఒక్క చుక్క నీళ్లను కూడా తెలంగాణ వాటాల్లో నుంచి అదనంగా ఆంధ్రకు పోవడానికి అనుమతించాం. తెలంగాణకు అన్యాయం చేసిన వైఎస్ఆర్ ను దొంగ అనకపోతే దొర అంటారా అని ప్రశ్నించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ వెనుకబాటుతనానికి పాలమూరు ప్రజలు వలసపోవడానికి వైఎస్ఆరే కారణమన్నారు. కాదు, నరరూప రాక్షసుడు వైఎస్ఆర్, గుర్తుపెట్టుకోండి. ఇలా మా మహబూబ్నగర్ జిల్లా ఇంత నాశనం కావడానికి 14 లక్షల జనం వలస పోవడానికి వైఎస్ఆర్ కారణం కాదా? రాష్ట్ర మంత్రులు వైఎస్ పైనే మాట్లాడుతుంటే ఆయన కేబినెట్ లో పనిచేసి ఇప్పుడు కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి కూడా స్పందించారు. వైఎస్ఆర్, జగన్, పోతిరెడ్డిపాడు ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడుతూ మాట్లాడారు సబిత. కృష్ణా జలాల్లో రాష్ట్రం వాటా వచ్చే వరకు పోరాటం చేయడానికి సిద్ధమన్నారు. ఏపీ జలదోపిడిపై ఆలస్యంగా మేలుకున్న తెలంగాణ మంత్రులు పాడిన పాటే పాడారు. చనిపోయిన వైఎస్ పైనే మాట్లాడుతూ సీఎం జగన్ ను ఒక్క మాట అనడానికి ఇష్టపడట్లేదు. కేసీఆర్ స్వయంగా తానే నీళ్లు తీసుకెళ్లుమని చెప్పానన్న కామెంట్స్ పై స్వరాష్ట్రంలో ఆంధ్ర కాంట్రాక్టర్లకు 1,50,000 కోట్ల ప్రాజెక్టులు ఇవ్వడంపై మాత్రం మంత్రులు స్పందించడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి విపక్ష పార్టీతో భేటీ అయ్యారు సీఎం కేసీఆర్. దళితులపై జరుగుతున్న దాడులపై స్వయంగా కాంగ్రెస్ నేతలకు ఫోన్ చేసి క్యాంప్ ఆఫీస్కి పిలిపించుకుని మాట్లాడారు. సొంత పార్టీ నేతలకే అపాయింట్మెంట్ ఇవ్వని సీఎం కాంగ్రెస్ నేతల్ని పిలిపించుకుని మరీ మాట్లాడడం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చగా మారింది. ఏడేళ్ల తరువాత మొదటిసారి ప్రతిపక్ష నేతల్ని గుర్తు చేసుకున్నారు సీఎం కేసీఆర్. క్యాంప్ ఆఫీస్కు కాంగ్రెస్ నేతల్ని పిలిపించుకుని మాట్లాడారు.
కేసీఆర్ పిలుపుతో ఫస్ట్ టైం క్యాంప్ ఆఫీసులోకి ఎంట్రీ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. సీఎల్పీ నేత బట్టి విక్రమార్కతో పాటు జగ్గారెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఇతర నేతలు సీఎంను కలిశారు. ఇటీవల విచారణ సందర్భంగా మరియమ్మ లాకప్ డెత్ విషయంతో పాటు దళితులపై జరుగుతున్న దాడులను సీఎం దృష్టికి తీసుకెళ్లామన్నారు భట్టి. మరియమ్మ కుటుంబాన్ని ఆదుకోవటానికి సీఎం ఒప్పుకున్నారని చెప్పారు భట్టి. టీఆర్ఎస్ కు తాము బీ టీం అంటూ బీజేపీ నేతలు చేసిన కామెంట్స్ పై మండిపడ్డారు కాంగ్రెస్ లీడర్లు. మరియమ్మ కొడుక్కి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి అని మేము, అట్లాగే మరియమ్మ బిడ్డల పాప అత్యంత పేదరికంలో ఉన్నారు, వాళ్ళకు కూడా ఆర్థిక పరమైనటువంటి సాయం చేయాల తలా 10 లక్షలని వారిని అడగటం, వారు వెంటనే సంబంధిత అధికారులు డీజీపీ గారిని అట్లాగే మిగతా చీఫ్ సెక్రటరీ గారిని అందరినీ అక్కడికి పిలిపించి దీనిపైన మేము అడిగినటువంటి దానిపైన సమగ్ర విచారణ చేసి కఠిన చర్యలు తీసుకునటానికి వారు ఒప్పుకోవటం. దళిత సామాజిక వర్గం మీద జరుగుతున్న కొంతమంది పోలీసుల దాడికి గతంలో అడిగినాం, అపాయింట్మెంట్ దొరకలేదు. గత 3 రోజుల నుంచి ఇది సీరియస్గా తీసుకొని అపాయింట్మెంట్ అడిగినాము, ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు అప్పుడు ఎందుకు ఇవ్వలేరు, ఇప్పుడు ఎందుకు ఇచ్చారు అంటే మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం దానికి. ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించడము, ఇది ఆ కుటుంబానికి మేలు జరిగే విధంగా ఈ రోజు మా కలయిక సీఎల్పీ పక్షాన. కాంగ్రెస్ నేతలతో భేటీ తర్వాత ఓ నోట్ రిలీజ్ చేసింది ప్రభుత్వం. మరియమ్మ లాకప్ డెత్ కు కారణమైన పోలీసులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించారు సీఎం కేసీఆర్. మరియమ్మ కుమారుడు ఉదయ్ కిరణ్ కు ప్రభుత్వ ఉద్యోగం, ఇంటితో పాటు 15 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామని, మరియమ్మ 2 కుమార్తెలకు చెరో 10 లక్షల రూపాయల సహాయం అందిస్తామని సీఎం చెప్పారు. ఇన్నేళ్లుగా ఎన్నోసార్లు విపక్ష నేతలు అపాయింట్మెంట్లు అడిగినా ఇవ్వలేదు సీఎం కేసీఆర్. కనీసం మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రిని కలిసే పరిస్థితి లేదని విమర్శలున్నాయి. ఈటెల వ్యవహారం, హుజూరాబాద్లో ఎన్నికలుండటం, నీళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు రావటం లాంటి వరుస పరిణామాలతో సీఎం వ్యవహారంలో మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే మొదటిసారి కాంగ్రెస్ నేతలతో భేటీకి ముఖ్యమంత్రి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. క్యాంప్ ఆఫీస్ వర్గాల సమాచారం ప్రకారం కేసీఆరే భట్టీకి ఫోన్ చేసి మాట్లాడేందుకు పిలిపించినట్లు సమాచారం. మరోవైపు మరియమ్మ కేసులో వారం తర్వాత ముఖ్యమంత్రి స్పందించిన తీరు చర్చకు దారితీసింది. రాష్ట్రంలో గత 7 ఏళ్ల కాలంలో దళితులపై తీవ్రమైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి కుమారుడు మంత్రి కేటీఆర్ నియోజకవర్గంలోని నేరెళ్లలో ఇసుక మాఫియాపై ప్రశ్నించిన దళితులను పోలీసులు అరెస్టు చేశారు. 3rd డిగ్రీ ప్రయోగించారు, తీవ్రంగా హింసించారు. నేరెళ్ల బాధితులకు న్యాయం చేయాలంటూ విపక్షాలు ఎన్నో ఆందోళనలు చేపట్టాయి. జాతీయ నేతలు కూడా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోగా అక్కడ పనిచేసిన పోలీసు అధికారులకు ప్రమోషన్లిచ్చింది సర్కార్. ఇప్పటికీ మంత్రి వెళ్లిన ప్రతిసారి నేరెళ్ల బాధితులను అరెస్టులు చేస్తున్నారు. ఆదివాసీలపైన వరుసగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇన్నేళ్లలో కూడా దళితులు, గిరిజనులపై జరిగిన దాడులపై ఒక్కసారి కూడా స్పందించలేదు సీఎం. ఇప్పుడే గుర్తొచ్చినట్లుగా కాంగ్రెస్ నేతలను పిలిపించుకుని మాట్లాడడంపై రాజకీయంగా పెద్ద చర్చ జరుగుతోంది. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికలు ఉండటంతోనే లాకప్ డెత్ లో చనిపోయిన మరియమ్మకు సీఎం కేసీఆర్ సాయం ప్రకటించారని ఆరోపించారు బీజేపీ కోర్ కమిటీ సభ్యులు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. మరియమ్మ కుటుంబానికి ఇచ్చిన ప్యాకేజ్నే సిరిసిల్ల, మహబూబ్ నగర్ దళితులతో పాటు ఇసుక మాఫియా చేతిలో చనిపోయిన వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన నడుస్తోందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం ఆనాటి పోరాట స్ఫూర్తితో పనిచేస్తామన్నారు. హుజూరాబాద్ లో ఓట్ల కోసమే సీఎం కేసీఆర్ కాంగ్రెస్ నేతల్ని పిలిపించుకుని మాట్లాడారని ఆరోపించారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. టీఆర్ఎస్ కు కాంగ్రెస్ బీ టీం అని మరోసారి తేలిపోయిందన్నారు. కేసీఆర్ ఏడాది నిద్రపోయి ఇప్పుడు మాట్లాడుతున్నారని విమర్శించారు వివేక్ వెంకటస్వామి. అధికారాన్ని కాపాడుకునేందుకు ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ పెట్టారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. రాష్ట్రంలో కేసీఆర్ కూడా ఎమర్జెన్సీ పరిస్థితులను అమలు చేస్తున్నారని విమర్శించారు. దేశంలో మళ్లీ అత్యవసర పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పార్టీ నేతలపై ఉందన్నారు మహారాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ నేత విద్యాసాగర్ రావు. దేశాన్ని పాలించే అర్హత మోడీకే ఉందన్నారు. ఎమర్జెన్సీ పెట్టి 46 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ ఆఫీసులో సెమినార్ నిర్వహించారు నేతలు. ఉద్యమం చేసినటువంటి మీ చరిత్రను తప్పకుండా స్ఫూర్తి తెలుసుకుంటున్నాం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ రాక్షస ముఖ్యమంత్రి యొక్క అవినీతికి వ్యతిరేకంగా, అరాచకాలకు వ్యతిరేకంగా మీ ఉద్యమం అనే స్ఫూర్తి తెలుసుకుని తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా
ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసము ఆ పోరాట పట్టుబడి స్ఫూర్తి చేసుకుని ముందుకు సాగుతామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, అత్యవసర పరిస్థితి కాలము చాలా మనకు ప్రధానమైనటువంటి విషయం ఇది. ఇప్పుడు ప్రతి కార్యకర్త అత్యవసర పరిస్థితికి దారితీసిన పరిస్థితులు ఉన్నాయో వాటిని మనం మననం చేసుకొని ప్రభుత్వం దిగిపోయే విధంగా, ప్రభుత్వాన్ని ప్రజలు దిగ్బంధం చేసే విధంగా మన కార్యక్రమాలు చేయాలనుకున్నప్పుడు హుజురాబాద్ ఓట్ల కోసమే కాంగ్రెస్ నేతలకు సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ ఇచ్చారని ఆరోపించారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. టీఆర్ఎస్ కు బి టీం కాబట్టే కాంగ్రెస్ నేతలకు సీఎం అపాయింట్మెంట్ ఇచ్చారని చెప్పారు. హుజురాబాద్ ఎలక్షన్లు అయితే కొట్టాడాల్సినటువంటి మీ నాయకులు ప్రగతి భవన్ లో అపాయింట్మెంట్ ఎట్లొచ్చిందన్నా? 7.5 ఏళ్ల నుంచి రాని అపాయింట్మెంట్ హుజురాబాద్ ఎలక్షన్లప్పుడు ఇలా మీ నాయకులకు అపాయింట్మెంట్ ఎట్లొచ్చింది? ఒకవేళ నిజంగా మీరు బి టీం కాకపోతే, నిజంగా మీరే ప్రతిపక్షం అయితే, మీ లోపలనే కొట్లాడే సత్తా ఉంటే ఎందుకు మరి ఇలా అపాయింట్మెంట్ ఎందుకు ఇచ్చిండు సీఎం? హుజురాబాద్ ఎన్నికల కోసమే టీఆర్ఎస్ కృష్ణా జలాల వివాదాన్ని తెరపైకి తెచ్చారన్నారు బీజేపీ కోర్ కమిటీ సభ్యులు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. సంగమేశ్వరం పనులు జరుగుతున్న కేసీఆర్ ఫామ్ హౌస్ లో నిద్రపోయారని విమర్శించారు. హుజురాబాద్ లో టీఆర్ఎస్ కు అభ్యర్థి కూడా దొరకటం లేదన్నారు బీజేపీ నేతలు. ఇక్కడ హుజురాబాద్ లో ఈటల రాజేందర్ గారు ఏదైతే ఇక్కడ అభివృద్ధి చేసినారో ఆ అభివృద్ధి చూసి వారికి క్యాండిడేట్ కూడా దొరకట్లేదు టీఆర్ఎస్ పార్టీకి. ఆంధ్ర తెలంగాణ గొడవ అని చెప్పి సంగమేశ్వరం గురించి మాట్లాడుతున్నారు. 1 సంవత్సరం అయింది కానీ అప్పుడు ఏమో కేసీఆర్ ఫామ్ హౌస్ లో నిద్రపోయిండు. ఇక్కడ ఆత్మగౌరవం దెబ్బతీసిండ్రు. ఈటల రాజేందర్ని దుర్మార్గంగా పట్టతో గొంతు కోసి క్యారెక్టర్ని అసాసినేట్ చేసి అన్యాయం చేశారు కాబట్టి ఆ బిడ్డను మేము ఎట్లా కాపాడుకుంటామని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఇలా మేము ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నాం కేసీఆర్ గారు, ఇది రెఫరెండం తీసుకోవాలి కేసీఆర్ గారు. తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం బయటకు వెళ్లగొట్టిందన్నారు ఈటల సతీమణి జమున. ఉద్యమ ద్రోహులు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇచ్చిందని ఆరోపించారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం భీంపల్లిలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు జమున. మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసినటువంటి వాళ్లను బయటికి పంపించేసి తెలంగాణ టీడీపీ వాళ్ళని మొత్తం మంత్రివర్గంలో పెట్టుకోవడం జరిగింది. రాజేందర్ గారిని గుండెల్లో పెట్టుకొని అంతకంటే గొప్ప మెజార్టీ తోటి గెలిపిస్తామని మాకు ప్రామిస్ చేస్తున్నారు. భీంపల్లిలో ఈటల జమున ప్రచారం చేస్తుండగా ఇంటెలిజెన్స్ పోలీసులు ఎదురుపడ్డారు. జనం దగ్గరకు వెళ్లి ఎవరికి ఓటు వేస్తారని ఆరా తీయటంతో పాటు ఈటలకు ఓటు వేస్తామని చెప్పిన వారి పేర్లు రాసుకున్నారంటూ బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. కరోనాతో కేంద్రం పేదలకు ఫ్రీ రేషన్ బియ్యం అందిస్తుందన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. దేశవ్యాప్తంగా కరోనా బాధితులకు బీజేపీ నేతలు సేవ చేస్తున్నారని చెప్పారు. బొల్లారంలో సేవాహి సంఘటనలో భాగంగా రిసాలా బజార్లో కరోనా కిట్లను పంపిణీ చేశారు అరవింద్. కేంద్రం అందరికీ ఫ్రీగా వ్యాక్సిన్ ఇస్తుందన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. కుత్బుల్లాపూర్ గాజుల రామారంలో వ్యాక్సినేషన్ను పరిశీలించి మొక్కను నాటారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందన్నారు సీఎస్ సోమేష్ కుమార్. రాష్ట్రంలో 1 కోటి వ్యాక్సినేషన్ మార్క్ దాటిన సందర్భంగా కోఠి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఆఫీసులో సెలబ్రేషన్ నిర్వహించారు. సీఎస్ సోమేష్ కుమార్, హెల్త్ సెక్రటరీ రిజ్వీ, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు హాజరయ్యారు. ఆరోగ్య సిబ్బంది అధికారులను అభినందించారు సీఎస్. మొత్తం 1,53,358 మందికి టీకా వేశారు. ఇందులో 86,06,292 మందికి ఫస్ట్ డోస్ వేశారు. 14,47,066 మందికి 2 డోసులు కంప్లీట్ అయ్యాయి. గ్రేటర్లో ఇవాళ 65,949 మందికి టీకా వేశారు. తెలంగాణ చరిత్రలో రెడ్ లెటర్ డే ఇది. ఈరోజు తెలంగాణలో 1 కోటి ప్లస్ డోసెస్ ఇవ్వడం జరిగింది. సో మొత్తం రాష్ట్రంలో ఒక స్ఫూర్తితో ఈ కార్యక్రమం జరుగుతుంది. చాలా చోట ఒక హడావుడిగా ఎట్లా జరుగుతుంది. మన దగ్గర ఒక పద్ధతి ప్రకారం ఒక స్ట్రాటజీతో జరుగుతుంది. సీఎం గారు దీని మీద మనకి ఎప్పుడు గైడెన్స్ ఇస్తే ఉన్నారు. మెయిన్గా ఏముంది అంటే మన దగ్గర మీకు తెలుసు ఈవెన్ గ్లోబల్ టెండర్ పిలిచి ఎక్కువ సంఖ్యలో టీకా కొన్ని అందరికీ వ్యాక్సినేట్ చేస్తే మన అందరూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు అందరు సేఫ్గా ఉంటారు ఆలోచనతో గ్లోబల్ టెండర్ పిలవడం జరిగింది. ఈరోజు ఇట్లాంటి వాళ్ళు మొత్తం తెలంగాణలో 226 lakhs మెంబర్కి ఇట్లా ఈ డోస్ ఇవ్వడం జరిగింది. ఏపీ జల దోపిడీ చేస్తోందన్న తెలంగాణ మంత్రుల వ్యాఖ్యలపై స్పందించారు ఆంధ్ర మినిస్టర్లు.
రాయలసీమ అభివృద్ధికి తాను కూడా సహకరిస్తానని కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇప్పుడు మాట్లాడుతున్న మంత్రులు కూడా ఆ సమయంలో ఉన్నారని చెప్పారు. రాజకీయంగా బలపడ్డానికో సెంటిమెంట్ కోసమో మంత్రులు మాట్లాడుతుండొచ్చన్నారు పెద్దిరెడ్డి. రాజకీయ అవసరాల కోసమే తెలంగాణ మంత్రులు విమర్శలు చేస్తున్నారని అన్నారు మరో ఏపీ మంత్రి పేర్ని నాని. కృష్ణానది నుంచి గ్లాసు నీళ్లు కూడా ఏపీ అదనంగా తీసుకోవడం లేదన్నారు. మంత్రి అయితే కామెంట్ చేస్తాడో ఆ మంత్రి కూడా ఆ సమావేశంలో ఉన్నాడు. కేసీఆర్ గారే చెప్పారు, మీరు తెలంగాణ రాయలసీమకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల, మీరు అక్కడ చాలా కరువు పరిస్థితులు ఉన్నాయి, తాగునీరుకు మీరు ప్రాధాన్యత ఇవ్వాల, దానికి నేను కూడా పూర్తిగా స్థాయిలో సహకరిస్తానని చెప్పి ఆ రోజు చెప్పిన విషయాన్ని నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. మేము అక్రమంగా శ్రీశైలం డ్యాంలో నుంచి పంపింగ్ చేసే పరిస్థితి ఉండదు, ఎప్పుడు కూడా చేయము. కొంతమంది ఇదంతా కుట్రపూరితంగా వ్యవహారం చేస్తున్నారు తప్ప దీంట్లో వాస్తవాలు ఏమీ లేవు. ఇక్కడ ఏది కూడా తెలంగాణ రాష్ట్రానికి నష్టం చేకూర్చే చర్యలు ఆంధ్ర రాష్ట్రం తీసుకోవడం లేదు. మా ముఖ్యమంత్రి గారు ఆ విధంగా వ్యవహారం చేయబోడు కూడా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించినటువంటి నీటి మినహా ఒక్క గ్లాసుడు నీళ్లు కూడా అక్రమంగా తీసుకునేటువంటి ఆలోచన కానీ ప్రక్రియ కానీ కార్యక్రమం కానీ చేయట్లేదు. రాజకీయాల కోసం రాజశేఖర రెడ్డి గారిని తిడితే 4 ఓట్లు వస్తాయి, 4 లేకపోతే రాజకీయంగా ఏదో సంపాదించుకుందాం పరపతని చెప్పనేటువంటి వ్యక్తులు మాత్రమే దివంగత రాజశేఖర రెడ్డి గారి గురించి చెడు మాట్లాడేటువంటి అవకాశం, రాజకీయాల కోసమే, రాజకీయ అవసరాల కోసమే మాట్లాడుతున్నారు. దేశంలో డెల్టా ప్లస్ వేరియంట్ కేసుల సంఖ్య 50కి చేరింది. ఇవాళ మధ్యప్రదేశ్లో 2 చనిపోయారు. దేశంలో 4 ఆందోళనకర వేరియంట్స్ ఉన్నట్లు కేంద్రం తెలిపింది. డెల్టా ప్లస్ వేరియంట్ పై వ్యాక్సిన్ ప్రయోగాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. దేశంలో 3 కోట్లకు పైగా వ్యాక్సిన్ ఇచ్చిన మొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర రికార్డ్ క్రియేట్ చేసింది. దేశంలో డెల్టా ప్లస్ కరోనా వేరియంట్ కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 50కి చేరింది. అత్యధికంగా మహారాష్ట్రలో 20 వరకు కేసులుండగా తమిళనాడు, మధ్యప్రదేశ్ సెకండ్, థర్డ్ ప్లేస్లలో ఉన్నాయి. ఇవాళ మధ్యప్రదేశ్లో 2 చనిపోయారు. వీరిద్దరిలో డెల్టా ప్లస్ వేరియంట్ గుర్తించారు. ఆ 2 ఇంకా వ్యాక్సిన్ తీసుకోలేదని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో 4 ఆందోళనకరమైన కరోనా వేరియంట్స్ ఉన్నాయని కేంద్రం తెలిపింది. దేశంలోని 300 లొకేషన్లలో శాంపిల్స్ తీసుకుని సర్వే చేశారు. 174 జిల్లాల్లో 4 వేరియంట్స్ గుర్తించారు. ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వేరియంట్స్ దేశంలో ఉన్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్, తెలంగాణ, బెంగాల్, గుజరాత్లలో ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టు కేంద్రం తెలిపింది. అయితే 8 రాష్ట్రాల్లో 50% పైగా ఆందోళనకరమైన డెల్టా వేరియంట్ ఉందని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ సెంటర్ తెలిపింది. డెల్టా వేరియంట్ ను భారత్ లో గుర్తించిన తర్వాతే ప్రపంచ వ్యాప్తంగా గుర్తించినట్టు బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ సెక్రటరీ డాక్టర్ రేణు స్వరూప్ తెలిపారు. మన సైంటిస్టులే డెల్టా వేరియంట్ ను గుర్తించి గ్లోబల్ డేటాబేస్ లో ఎంటర్ చేసినట్టు చెప్పారు. As we all know, Delta was the one which, yes, in India it was identified, and in fact it was the Indian scientists who identified it, put it onto the global database. There is a global database, and because of the genomic surveillance that was done within our country, it also helped globally many other countries then to identify it on the global database. And then it was noted that it was found in many countries, and today, as we've seen, it is there in many countries. డెల్టా వేరియంట్ కు 15 నుంచి 17 మ్యుటేషన్లు ఉన్నాయన్నారు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ. వీటిలో అత్యంత ఆందోళనకరమైన B16722 వేరియంట్ ను డెల్టా VOC-గా పిలుస్తున్నారు. దీనిని 80కి పైగా దేశాల్లో గుర్తించినట్టు భార్గవ తెలిపారు. మ్యూటెంట్ అయిన B16722+ ను డెల్టా ప్లస్ గా వ్యవహరిస్తున్నారు. దీనిని ఇండియాలోని 12 రాష్ట్రాల్లో గుర్తించామన్నారు బలరాం భార్గవ. డెల్టా ప్లస్ ను ఐసోలేట్ చేసి ల్యాబ్ లో కల్చర్ చేస్తున్నట్టు తెలిపారు. దీనిపై వ్యాక్సిన్ ప్రయోగాలు జరుగుతున్నాయన్నారు. గర్భిణీ స్త్రీలు ధైర్యంగా వ్యాక్సిన్ వేయించుకోవచ్చని అది వారికి హెల్ప్ అవుతుందన్నారు బలరాం భార్గవ. And very recently we've also cultured the Delta Plus, and now we are testing in the laboratory whether the vaccines are effective against Delta Plus. Covishield and Covaxin work against the variants of SARS-CoV-2, Alpha, Beta, Gamma as well as Delta. That is well established for these two to check the vaccine effect, whether the vaccine is working against the Delta Plus. This will be first results in the world. It's not available yet anywhere. డెల్టా ప్లస్ వేరియంట్ పై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఈ అంశంలో మోడీ ప్రభుత్వానికి 3 ప్రశ్నలు సంధించారు.
వైరస్ ను గుర్తించి వ్యాప్తిని అరికట్టేందుకు టెస్టింగ్ ఎందుకు పెంచడం లేదో చెప్పాలన్నారు. ఈ వేరియంట్ పై వ్యాక్సిన్లు ఎంత సమర్థంగా పనిచేస్తాయి, ఆ సమాచారం ఎప్పటికల్లా తెలుస్తుందని ప్రశ్నించారు. థర్డ్ వేవ్ లో ఈ వేరియంట్ ను నియంత్రించేందుకు ప్లానింగ్ ఏంటని రాహుల్ ప్రశ్నించారు. దేశంలో గురువారం 51,667 కేసులు నమోదు అయ్యాయి. 1,329 మంది చనిపోయారు. 6,12,000కు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 96.66% పెరిగింది. వీక్లీ పాజిటివిటీ రేటు 3% ఉండగా డైలీ పాజిటివిటీ రేటు 2.98%గా నమోదు అయ్యింది. దేశంలోని 125 జిల్లాల్లో ఇప్పటికీ రోజుకు 100కు పైగా కేసులు నమోదు అవుతున్నాయని కేంద్రం తెలిపింది. దేశంలో వ్యాక్సినేషన్ 30,79,00,000 దాటినట్టుగా ఆరోగ్య శాఖ ప్రకటించింది. 3 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు ఇచ్చిన మొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. కర్ణాటకలో ఇవాళ 3,310 కేసులు వచ్చాయి. 114 మంది చనిపోయారు. కరోనా వేరియంట్లను గుర్తించేందుకు 6 ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. బెంగళూరు, మైసూర్, మంగళూరు, హుబ్లీ, విజయపుర, శివమోగా జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. కేరళలో 11,546 కేసులు నమోదు అయ్యాయి. 118 మంది ప్రాణాలు కోల్పోయారు. డాక్టర్లపై దాడులకు నిరసనగా ఇవాళ కేరళ అంతటా డాక్టర్లు నిరసన తెలిపారు. That's all for now.